ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారంట. కానీ భర్త అంటే ఆమెకి అమితమైన ప్రేమంట. రావాలా, మా మా ఆయన ఇంటికి రావాలా, భోజనం చేయాలా, నా దగ్గర మాట్లాడాలా అని చాలా అమితమైన ప్రేమ ఉందంట ఆ భార్యకి. చాలా ఏళ్ళు ఎదురు చూస్తున్నంట. ఆ భర్త ఎప్పుడు నాకు బిజీ, నాకు పని, అక్కడ పని, ఇక్కడ పని, నేను చాలా బిజీగా ఉంటాను, నాకు ఇంటికి రావడానికే టైం సరిపోదు అని చెప్పేవాడండి. చాలా 40 ఏళ్ళు అలానే చెప్పేవాడంట. భార్య నమ్మిందంట. అవునులే, ఇంత దూరం రావాలంటే నిజమే అని నమ్మిందంట. కానీ చూడండి, మనం అనుకుంటాము ఎప్పుడు టైం అనేది ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేము కదండి. ఎప్పుడన్నా కానీ టైము ఎవరికి ఎలా వస్తుందో మనం భార్యని తిరస్కరిస్తే భర్తకు టైం వస్తుంది, భర్త భార్యని తిరస్కరిస్తే భార్యకు టైం రావచ్చు, చెప్పలేము కదండి. ఆ భార్య చాలా ఏళ్ళ తర్వాత దేవునికి కూడా అడుక్కుంటానంట. మేమిద్దరూ ఎప్పుడప్పా కలిసి ఉండేది, మేము అన్యోన్యంగా మేము రోజన్నా వేకల్లా పోలేదు కదా, ఎప్పుడు మేము కలిసి ఉండేది అని దేవుని కూడా అడుక్కుంటా అన్నంట. అడిగి 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 విసిగి వేసారిపోయిందంట పాప మా ఇల్లాలు. ఒకరోజు ఆ ఇల్లాలకి ఫారిన్ నుంచి ఆఫర్ వచ్చిందంట. ఆ ఇల్లాలు బాగా చిన్నగా బాగా వంటలు చేస్తా ఉన్నంట. ఆ ఇల్లాలకి ఫారిన్ నుంచి ఇట్లే పరిచయాలు ఇట్లే ఎవరో లేడీస్ అంత పరిచయాలు ఏర్పడి ఫారిన్ నుంచి నీకు ఈ 1 ఇయర్కి నీకు 1,20,00,000 ఇస్తాము, నీకు పోతావా ఫారిన్కి అని చెప్తే ఆ భార్య అంతా రెడీ చేసుకొని పాయినంట. అప్పుడు భార్యకి ఫోన్ చేస్తా ఉన్నంట భర్త. భార్యకి ఫోన్ చేస్తా ఉన్నంట. నేను బిజీగా ఉన్నానండి, ఇప్పుడు టైం లేదు మాట్లాడేదానికి అన్నానంట. భర్త ఇండియాలో ఉన్నప్పుడే బిజీ ఊరికేనే బిజీ, భార్య దగ్గరకు రాలేక బిజీ అని ఊరికే చెప్పిండే మాట నిజంగానే ఆమె అక్కడ పోయిన తర్వాత నిజంగానే ఆమె బిజీ అయిందండి. రియాలిటీగా న్యాచురల్గా ఆమె బిజీ అయింది. ఆమెకు ఎవరితో మాట్లాడక కూడా టైం లేకుండా పోయింది. అప్పుడు ఆమె బాగా సంపాదించుకున్న తర్వాత ఇండియాకి వచ్చినంట. ఇండియాకి వస్తే కావాలని భర్తని ఎయిర్పోర్ట్కి రమ్మనిందంట. ఎయిర్పోర్ట్కి వచ్చిందంట. ఆమె ఏమనుకుందంటే, నన్ను ఇండియాలో ఉన్నప్పుడు ఇంత దెబ్బ కొట్టినావా అని, ఉండు నీకు చెప్తాను, ఇండియాలో ఉన్నప్పుడు నువ్వు రాలేక అని భర్త నేను వచ్చినంట. ఫ్లైట్ దిగిన తర్వాత భార్యని పిలిచినంట. ఎవరు నువ్వు, నిన్నెక్కడా నేను